జనరల్గా బాగా బుక్ రీడర్స్ అందరూ ఏదో పుస్తకాలు రాస్తుంటారు, మీకు అట్లాంటి పుస్తకాలు రాయాలని ఏమైనా ఉందా? బుక్ రాయాలంటూ ఏమీ లేదు, కానీ నేను తెలుసుకున్న కాన్సెప్ట్ ప్రజెంట్ చేసి, అంటే నేను కాన్సెప్ట్ ఏదైనా ఇప్పుడు సైన్స్ ఆఫ్ మెడిటేషన్ బుక్ ప్రింట్ చేశాను, అలా నాకున్న కాన్సెప్ట్స్ అన్నీ ఒక దగ్గర చేసి క్లాసెస్ తీసుకున్న తర్వాత దాన్ని ఒక బుక్ లాగా చేసి అందించాలని. ఓకే, దాంట్లో అందరి మాస్టర్స్కి ఉంటాయి, నేనంటూ రాయడానికి ఏమీ ఉండదు, అందరూ అన్నీ చెప్పేస్తారు, ఇంకా నేను కొత్తగా రాయటం. చివరిగా పిఎస్ఎస్ఎం మీరు బాగా అవగాహన చేసుకున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా. ఇట్స్ ఏ డీసెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్. సెంట్రలైజేషన్ చేస్తే కొన్ని లాభాలు ఉంటాయి అది ఇది అని అనుకుంటుంటారు. ఎందుకని ప్రతిసారి ఇట్లా డీసెంట్రలైజ్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు? బికాస్ ఏ మెడిటేటర్ హ్యాస్, అంటే ఒకసారి మెడిటేషన్ తర్వాత యూ విల్ కనెక్ట్ టు ద సోర్స్ డైరెక్ట్లీ. ఓకే, అర్థమైందా? వాళ్ళకు ఆ ఫ్రీడము, ఆ వర్క్, అదన్నీ వాళ్ళ ఏరియాలో వాళ్ళకి అది ఇస్తేనే అది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఇంకొకళ్ళ ద్వారా వయా ఎక్కడ లేదు ఇక్కడ. ఓకే, ఇంకొకళ్ళు వచ్చి ఒక మాస్టర్ వచ్చి నేను ట్రైన్ చేస్తాడు, నువ్వు ఇన్ని రోజులు కోర్స్ చేయాలి, నిన్ను ఇన్ని రోజులు అయితే నీకు ఆ సర్టిఫికెట్ ఇస్తారు, దాని తర్వాత నువ్వు ఆ లెవెల్కి వెళ్తే నీకు అక్కడ ఆర్గనైజేషన్లో నువ్వు ఇది చేయాలి, అలాంటివి ఏమీ లేవు. నువ్వు మెడిటేషన్ చెయ్యి, యూ గెట్ కనెక్టెడ్ టు ద డైరెక్ట్ సోర్స్. కాస్మిక్ ఎనర్జీ విల్ గైడ్ యూ ఆటోమేటిక్గా. నువ్వు డైరెక్ట్ సోర్స్తో కాంటాక్ట్ అయినప్పుడు ఓన్లీ మాస్టర్ పక్కన ఉండి నీకు గైడ్ ఈ వర్క్ చేయంటే సరిపోతుంది అంతే. అంతేగాని ఆ డైరెక్ట్ కనెక్షన్ దొరికిన తర్వాత కూడా దాన్ని డీవియేట్ చేసి వాళ్ళకి ఏ వర్క్ అయితే వాళ్ళు ఆ రూట్లో ఉంటారో సార్ పని ఏంటంటే వాళ్ళని కరెక్ట్గా చూసి వాళ్ళకి ఆ జాబ్ చెప్పడం. అది ద బెస్ట్. ఎందుకంటే అంత పవర్ని డైరెక్ట్ యాక్సెస్ చేస్తున్నాడు ఒక మాస్టర్. ఓకే, సో వాళ్ళని మళ్ళీ ఇంకా ఏదో చెప్పేసేసి దానికి ఇంకా స్టెప్ బై స్టెప్లు ప్రాసెస్లు అవన్నీ పెట్టి డీసెంట్ ఎక్కడ వాళ్ళు అక్కడ నేర్చుకుంటారు, వాళ్ళ ఏరియాలో వాళ్ళు బెస్ట్గా పని చేసుకుంటారు. ఓకే, అది సార్. అంటే ఇండివిజువల్గా మనిషి ఎదగడానికి, ఇండివిజువల్గా మన స్పిరిచువల్ జర్నీ పెరగడానికి డీసెంట్రలైజేషన్ ఉపయోగపడుతుంది అంటారు. అంతే. ఓకే, ఎందుకంటే నీకు ఇంకొక వయాలు ఏమీ లేవు, డైరెక్ట్ యాక్సెస్ కదా నీకు. ఓకే, మెడిటేషన్. సో ఆ ఎనర్జీని ఎట్లా అంతే 10 మందికి పంచటం రకరకాలుగా. కొంతమంది పిరమిడ్స్ కడతారు. అంటే ఇప్పుడు మీరు మ్యాగజైన్ ప్రింట్ చేస్తున్నారు, అదే సెంట్రలైజ్డ్ ఏదైనా ఉందనుకోండి, అక్కడ నుంచి మీకు ఫండ్ వచ్చేది, మీరు ప్రింట్ చేసేవాళ్ళు. ప్రింట్ చేశారు, రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఏం లేదు, మీరే ఇబ్బంది పడుకుంటూ చేయాలి. అట్లా ఇట్ గివ్స్ నీ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది నీకు, నీ యొక్క దాంట్లో చేస్తున్నా కొద్దీ. ఓకే, ఫండ్స్ రావు ఒక్కొక్కసారి ఉంటాయి, సో వాట్. ఓకే, ఎస్, అట్లా చేసేదానికంటే అట్లా ఎవరైనా చేస్తారు, ఫండ్స్ అన్నీ వస్తాయి. ఓకే, యూ హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. దాని కొరకు ఎస్, నువ్వు నేర్చుకున్నది, నీ ఎనర్జీస్, నీ యొక్క విజ్డమ్ అన్నీ కూడా అక్కడ పనిచేస్తాయి. ఓకే, సెల్ఫ్ డెవలప్మెంట్ వర్క్ చేసేటప్పుడు. ఎస్, వర్క్ చేసేటప్పుడు ఎంతోమంది చేస్తున్నారు, నేను ఇది చేయటం కదా, ఎంతమంది పిరమిడ్ మాస్టర్స్ ఎన్ని మిరాకిల్స్ వర్క్ చేస్తున్నారో లెక్కలేదు. నిజం చెప్పాలంటే పిరమిడ్ సొసైటీ అన్నది వన్ ఆఫ్ ద వ్యాస్ట్, అందరికీ 1-2 ఆశ్రమాలే. వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ ఆశ్రమం. ఇట్స్ హ్యూజ్ మూమెంట్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ న్యూ ఏజ్ మూమెంట్ ఆన్ దిస్ ఎర్త్. రైట్. ఎస్, విత్ ఆల్ కాంబినేషన్స్ ఆఫ్ ఆల్ ఇంక్లూడింగ్. అంటే ఇక్కడ చేసుకున్న వాడికి చేసుకున్నంత మంది నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. మెడిటేషన్ చేస్తావా, పిరమిడ్ ఎనర్జీని ఎక్స్ప్లోర్ చేస్తావా, ఎన్ని ఇక్కడ ఉన్న బుక్స్, అంటే ఇక్కడ ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలని కానీ మాస్టర్స్ని కానీ ఇంట్రడ్యూస్ చేసేది నీకు ఎక్కడ ఉండదు. ఎక్కడ పోతే వాళ్ళ మాస్టర్నే వాళ్ళే ఫాలో అవుతారు. ఇక్కడ అట్లాంటిది ఏమీ లేదు. ఎంతోమంది మాస్టర్స్ని యొక్క విజ్డమ్ అంతా ఇచ్చేస్తున్నామా, అందరి మాస్టర్స్తో ఇంటరాక్షన్ ఉందా సజ్జన సాంగత్యం ద్వారా. పిరమిడ్ ఎనర్జీ ఏం కావాలి, ఇంకా నువ్వు ఎంతైనా చేసుకోవచ్చు. అంతే, ఎంతైనా చేసుకోవచ్చు. శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక జస్ట్ ఈ గేవ్ మీ ద వింగ్స్, ఇక్కడ దాకా వచ్చాను నేను. అవును, జస్ట్ అది ఇంట్రడ్యూస్ చేశాడు సార్, అంతే. దట్ ఈస్ హౌ ద మెడిటేషన్, పవర్ ఆఫ్ మెడిటేషన్ అండ్ మూమెంట్. సార్ యొక్క ప్రిన్సిపల్స్ కానీ ఆయన తెచ్చుకున్న డిజైన్ కానీ పర్ఫెక్ట్. హలో ఫ్రెండ్స్, PMC ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.